ఆపదలో ఉన్న వారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణ బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాంబర్లో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 61 మంది లబ్ధిదారులకు 46,59,000 నగదుకు సంబంధించిన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 483 మందికి 5,05,82,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తెనాలి నియోజకవర్గంలో అనేక మందికి ఆపదలో ప్రత్యేకంగా వైద్య ఖర్చులు భయంకరంగా పెరిగిపోయిన తరుణంలో కుటుంబాలు చితికిపోయిన ప్రాణాలు కాపాడుకోవాలనే తపనతోటి ఎంతోమంది పాపం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈరోజు 61 మందికి 46,59,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా అందించాం. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో ఒక విధంగా చూస్తే మన ప్రాంతంలో ప్రత్యేకంగా చాలా వరకు క్యాన్సర్ వ్యాధులు, అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ వలన కూడా కొన్ని సమస్యలు, గుండె జబ్బు ఇటువంటి కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ తరుణంలో ఏదో విధంగా మనం వాళ్ళని కాపాడాలి, ఆదుకోవాలి, మన వంతు మనం సమాజానికి ఉపయోగపడాలి, మన ప్రాంతానికి మేలు జరగాలని ఎప్పటికప్పుడు మా కార్యాలయం నుంచి స్థానికంగా ఉన్న మా నాయకత్వం కూడా కూటమిలో పార్టీలకు అతీతంగా చేసే కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా ప్రజల కోసం చేయాలనే నమ్మకంతో ఒక విశ్వాసం నింపే విధంగా పారదర్శకంగా ఎంతవరకు పాపం వాళ్ళని ఆదుకోగలిగితే అంత ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చాలా ఘనంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకెళ్తున్నాం. 483 మందికి ఈరోజు వరకు తెనాలి నియోజకవర్గంలో మనం వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది. 5,05,82,000 రూపాయలు 5,05,82,000 రూపాయలు ఇప్పటి వరకు ఆర్థికంగా ఈ కుటుంబాలన్నీ కూడా ఆదుకోగలిగాం. సో దయచేసి ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు ఉంటే ఆసుపత్రుల్లో ఆపరేషన్ కన్నా ముందే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, LOC అంటారు. అది కూడా వాళ్ళకి ఖర్చు లేకుండా హాస్పిటల్లోనే ఉత్తరం ఇచ్చేటట్టు ఏర్పాటు చేసాం. ఇది కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత లేకపోతే చికిత్స అయిన తర్వాత మీరు బిల్స్ అన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేసి పెట్టుకుంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు అందించడం జరుగుతుంది.